మీరు ఎప్పుడైనా కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేశారా? పరమశివుడి యొక్క ఔదార్యాన్ని ఆవిష్కరించే జ్యోతిర్లింగం ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. దాని వెనక ఉన్న కథేమిటి ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లబోయే ముందు మన ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే గనక ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఒకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. ఆయన భార్య సుదేహ. చాలా కాలం వారికి బిడ్డలు కలగలేదు. భార్య అతని దగ్గర ఎంతో బాధపడింది. అప్పుడు సుధర్ముడు, మనకు బిడ్డలు లేరని చింతించకూడదన్నీ శాశ్వతం కాదు. నువ్వు నీ మనసును ఈశ్వరుడి యందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను తరిస్తానని పలికాడు. భర్త ఎంత చెప్పినా సుదేహ ఆయన మాటలు వినేది కాదు. నిరంతరం బిడ్డల కోసం తప్పిస్తూ ఉండేది. అప్పుడు ఆయన 2 పూల దండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెట్టాడు. తనకు ఒకవేళ పిల్లలు పుట్టే యోగం లేకపోతే ఒక దండని, సంతాన యోగం ఉంటే 2వ దండని ఆమె ముట్టుకోవాలని అనుకున్నాడు. భార్యను పిలిచి 2 దండలలో ఒక దాన్ని ముట్టుకోమని చెప్పాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని వదిలిపెట్టి 2వ దాన్ని ముట్టుకుంది అతని భార్య. తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదు అని చెప్పి, ఇక మీదట సంతానం గురించి ప్రశ్నించరాదని, చక్కగా ఈశ్వరుని యందు మనస్సు లగ్నం చేయమని అతని భార్యతో పలికాడు. అప్పుడు ఆమె, అలా వీల్లేదని చెప్పి, నేను అమ్మా అని పిలిపించుకోవాలి. మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమెకు పుట్టే బిడ్డలు నన్ను అమ్మా అని పిలిస్తే చాలు అని పలికింది. అప్పుడు సుధర్ముడు, నీవు చెప్పినంత తేలిక కాదు ఈ వ్యవహారం. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమవుతుంది. మనం మనశ్శాంతిని పోగొట్టుకుంటాము అని అన్నాడు. కాని ఆవిడ చచ్చిపోతానని పంతం పట్టడంతో ఆయన తన భార్య చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. కృష్ణ ప్రతిరోజు 101 పార్థివ లింగాలకు అర్చన చేసేది. పూజ అయిపోయిన తరువాత ఆ లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఇలా 3 సంవత్సరాలలో 101 లింగాల చొప్పున 1,00,000 శివలింగాలకు పూజ పూర్తి చేయడంతో ఆమె గర్భం ధరించింది. మగపిల్లవాడికి జన్మ ఇచ్చింది. ఆ పిల్లవాడితో సుదేహను అమ్మా అని పిలిపించారు. ఆమె చాలా సంతోషించింది. కొన్నాళ్లకి ఆ పిల్లవాడికి వివాహం జరిగింది. వీళ్ళందరూ అయితే ఆమెను గౌరవంగా చూశారు. కాని వియ్యాలవారు మాత్రం పిల్లవాని సొంత తల్లికే పెద్దపీట వేశారు. ఇక్కడే సుదేహలో మార్పు మొదలైంది. ఆమెలో అసూయ రోజురోజుకు పెరగసాగింది. ఆమె చెల్లికి ఇంతటి గొప్ప ఆదరణ కలగడానికి కారణం ఆలోచించింది. ఆమె చేసిన శివారాధన ఈమె ఇంకా గుర్తించలేదు. కొడుకు ఉండడమే తన చెల్లెలకు దక్కే ఆదరణకు కారణం అని భావించింది. ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెల కళ్ల వెంట నీరు వస్తుంది. అప్పుడు కాని తన అగ్ని చల్లారదని భావించింది. అసూయ ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో చూశారా? ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉండగా గదిలోకి వెళ్లి కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది. అతని శరీర భాగాలను ముక్కలుగా కోసి మూటకట్టి దానిని తీసుకెళ్లి తన చెల్లి రోజూ శివలింగాలు కలిపే చోటే ఆ నీటిలోనే పారేసింది. కోడలు నిద్రలేచి చూడగా తన భర్త శరీర భాగాలు కొన్ని మంచం మీద చూసి ఆమె నిర్ఘాంతపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. సుదేహ కూడా అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు ఏడుస్తోంది. కాని కృష్ణ మాత్రం మామూలుగానే శివార్చన చేస్తోంది. ఎవడు ఆ బిడ్డను ఇచ్చాడో వాడే ఆ బిడ్డకు రక్షకుడు. నేను ఎవరిని నమ్మానో వాడే నా బిడ్డను కాపాడతాడు అని పూజ పూర్తి చేసి లింగాలను నీటిలో కలపడానికి వెళ్ళింది. అక్కడ కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతుండడం చూసింది. కాని చిత్రమేమిటంటే వాటిని చూసిన కృష్ణ ఏడవలేదు. ఈశ్వరుడు తీసుకు వెళ్లిపోవాలని సంకల్పిస్తే నాకు అది ఆమోదయోగ్యమే అని పలికింది. ఈ దృశ్యం చూసిన శివుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే అమ్మా అనే పిలుపు వినిపించింది. పిల్లవాడు తిరిగి వచ్చి, అమ్మా, నన్ను పెద్దమ్మ కత్తితో పొడిచి చంపేసింది. నీ పూజకు మెచ్చి శివుడు నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. అప్పుడు కృష్ణ, నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ నిన్ను ఏమీ చెయ్యలేరు అని పలికి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇది కూడా ఆ పరమేశ్వరుడు తట్టుకోలేకపోయాడు. శివుడు పరుగు పరుగున వచ్చి కృష్ణ ముందు ప్రత్యక్షమయ్యాడు. అదే ఆ మహాకాలుని గొప్పతనం. తనని నమ్ముకున్న వారి భక్తికి వశమైపోతాడు. కృష్ణ, ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తాను అని అన్నాడు. అప్పుడు కృష్ణ శివునితో, ఓ పరమేశ్వరా, మా అక్క అలా చేసింది కాబట్టే
నీవు ఎంత ఉదారునివో లోకానికి తెలిసింది. బ్రతికించిన వాడివి నీవు కదా. లోకానికి తెలియాల్సిన విషయం ఇది. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, కాని నిన్ను నమ్మిన వారికి నాశనం లేదు అనే విషయం ఈ లోకానికి తెలియాలి. ఆమె ఔదార్యానికి శివుడంతటి వాడే నిశ్చేష్టుడైపోయాడు. ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. ఏ నీటిలో పడిపోయిన పిల్లవాడిని నీవు రక్షించావో, ఏ నీటిలో రోజు 101 శివలింగాలను తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా కొలువై ఉండాలి అని కోరింది. సరే అన్నాడు మహాశివుడు. నీ పేరు మీదే గృష్ణేశ్వరుడు అనే పేరుతో ఇక్కడ వెలుస్తాను. ఇక్కడికి వచ్చిన వారు నిన్ను తలుచుకోవాలి అని వరం ఇచ్చాడు పరమశివుడు. చూశారా ఎంతటి చక్కని చరిత్ర ఉందో ఈ గృష్ణేశ్వరుడికి. కేవలం భక్తురాలి నమ్మకాన్ని నిలబెట్టడానికి తనపై ఉంచిన విశ్వాసానికి వసుడైపోయాడు పరమశివుడు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇది మనకు ఉన్న సంపద. ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.